పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ ఇక అయిపోయింది. ఇక మీదట సినిమాలు చేయడు. కంప్లీట్‌గా రాజకీయాల్లోనే ముందుకు వెళ్తాడు అని అందరికి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఓజీ యూనివర్స్ పైన పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ మాత్రం ఇచ్చారు. తన సినిమా కెరీర్ పైన కూడా, సినిమా ప్రయాణం పైన కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఇక ఈ సినిమా రిలీజ్ కన్నా ముందే కూడా అందరికీ ఒక క్లారిటీ ఇచ్చాడు. సో ప్రజెంట్ నా చేతుల్లో 3 సినిమాలు ఉన్నాయి. ఒకటి హరిహర వీరమల్లు, ఇంకొకటి ఓజీ సినిమా, ఇంకొకటి ఉస్తాద్ భగత్ సింగ్. సో మరి ఈ 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఇంకా నేను కంప్లీట్‌గా సినిమాలన్నిటికి కూడా ముగింపు చెప్తాను, కంప్లీట్‌గా రాజకీయాల్లోనే మునిగిపోతాను అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పకనే చెప్పేశారు. సో మరి ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఏం హింట్ ఇచ్చాడు, సినిమా ప్రయాణం మీద క్లారిటీ ఏంటి, మనం క్లియర్గా ఆలోచిస్తే ఓజీ సినిమా, హరిహర వీరమల్లు సినిమా మీద ఎంత ఎక్కువగా అంచనాలు ఉన్నప్పటికీ సినిమా మాత్రం అంతగా ఆడలేదు, ప్రేక్షకులు కూడా కనెక్ట్ కాలేకపోయారు, ఇంకా సినిమా డిజాస్టర్ అని కూడా అంటూ ఉన్నారు. సో దాని తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి ఓజీ సినిమా మాత్రం ప్రీమియర్స్ ఫస్ట్ డే, ఫస్ట్ షో నుంచే కూడా మంచి పాజిటివ్ టాక్తోని దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు కూడా, ఇంకా ఈ రోజు వరకు కూడా థియేటర్ల దగ్గర బార్లు తీరుతున్నారు, క్యూ లైన్ కడుతూ ఉన్నారు, టికెట్స్ అనేది దొరకట్లేదు, హౌస్ఫుల్ అయిపోతూ ఉన్నాయి. అంటే మరి ఓజీ సినిమాకి ఇంత మంచి బజ్ ఏర్పడింది, ఇంత మంచి మౌత్ టాక్తోని ఇంకా దూసుకెళ్తుంది. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ది బిగ్గెస్ట్ హిట్ సినిమా ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఓజీ సినిమా మాత్రమే. సో మరి ఆయన కెరీర్లో ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని హిట్లు కొట్టారు మనం చూసాం. కానీ ఏ ఒక్క సినిమా కూడా 100 కోట్ల గ్రాస్ని మాత్రం కలెక్ట్ చేయలేకపోయింది, 100 కోట్ల క్లబ్లోకి పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారు. కానీ ఓజీ సినిమా మాత్రం ఫస్ట్ డే కలెక్షన్స్తోనే 100 కోట్ల క్లబ్లోకి ఆయన చేరిపోయాడు అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే యూనివర్స్ గురించి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు తన ఫ్యామిలీ సభ్యులందరితోని కలిసి, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, అదేవిధంగా సుజిత్ గారు, ఇంకొంతమంది కూడా అందరూ కలిసి ప్రసాద్ ల్యాబ్స్లో ప్రత్యేకంగా ఒక ఓజీ సినిమాని అక్కడ చూడడం జరిగింది. అంటే ఫ్యామిలీతో చూడడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఒక మూమెంట్ చూడడానికి చాలా అద్భుతంగా అనిపించింది మెగా ఫ్యాన్స్ అందరికి కూడా. సో అప్పుడు మాట్లాడుతున్నప్పుడు మరి ఓజీ యూనివర్స్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి కామెంట్ చేశారు. సో ఎట్లా అంటే ఈ ఓజీ యూనివర్స్ అనేది ఇంకా నేను దీనికోసం ఇంకా వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి. సో ఇక్కడ క్లియర్గా మనం ఆలోచిస్తే ఓజీ యూనివర్స్ అంటే ఇంకొక పార్ట్ కూడా ఉండబోతుంది, దానికోసం కూడా నేను కూడా వెయిట్ చేస్తాను అనే విధంగా చెప్పారు. కాబట్టి మరి ఆయన ఇంతకుముందు చెప్పినటువంటి మాట, ఈ సినిమాలు అయిపోయిన తర్వాత ఇంకా నేను సినిమాలకు ముగింపు పలుకుతానని చెప్పిన మాట మాత్రం నిజం కాదు. సో ఇప్పుడు ఫ్యాన్స్ కోసం మాత్రం మళ్ళీ ఇంకా ఆయన సినిమాలు కంటిన్యూ చేస్తూనే ఉంటారని చెప్పేసి అయితే మనకు అర్థమైపోతుంది. మరి ఇప్పటి వరకు ఒక మాట చెప్పాడంటే ఇక ఫ్యాన్స్ కోసం అప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ అని అరవడం అనేది మనము స్వయంగా చూసాం. కాబట్టి ఇంకా ఫ్యాన్స్కి కొంచెం నచ్చడానికి ఆ విధంగా చెప్పుండొచ్చు, అండ్ అప్పటి సిచ్యువేషన్స్ కూడా ఆ విధంగా ఉండొచ్చు. మరి ఇంకోవైపు రాజకీయాలు, ఇంకోవైపు సినిమాని బ్యాలెన్స్ చేస్తారంటే ఖచ్చితంగా ఆయన చేయగలుగుతారు. ఫ్యాన్స్ కోసం ఎక్కడికైనా వెళ్తారు. మనం చూసాం ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోని అంత భారీ వర్షంలో కూడా అందరి కోసం ఆయన నిలబడి అక్కడ మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా అయితే ఇక మీదట సినిమాలు ఆపేస్తారు పవన్ కళ్యాణ్ గారు అనే మాట మాత్రం నిజం కాదు. ప్రేక్షకుల కోసం, ఫ్యాన్స్ కోసం ఖచ్చితంగా ఇంకా సినిమాల్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు.